వెల్కమ్ టు సిటీ కేబుల్ హ్యాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుని బాటలు నడవాలని సూచించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి. తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 4687 కొత్త తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్. ఈ నెల 22న ప్రజాభవన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతు తెలపాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కు వినతి పత్రం అందజేసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు. రామగుండం స్థానిక ప్రధాన చౌరస్తాలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, జాతీయ ఎస్పీ కమిషనర్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉట్టి కొట్టడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని బాటలు నడవాలని, అప్పుడే ప్రాంతానికి గాని కుటుంబానికి గాని మంచి జరుగుతుందని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఆ భగవంతుడు అందరికీ మార్గదర్శకుడని, ఆయన సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుని గుడిని నిర్మిస్తానని, గోదావరి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఎవరు ఏమనుకున్నా ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెడతానన్నారు. అనంతరం ఉట్టి కొట్టి అక్కడికి వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు. హనుమాడు అక్కడ వస్తా ఉన్నాడు, మనకు రక్షకుడిగా ఉంటాడు. ఆ రోజు చెప్పినా మీకు రక్షకుడిగా ఉంటాను, ఈ రోజు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చివరి శ్వాస వరకు మీ కొరకే. ధన్యవాదాలు. 4 సార్లు సిద్ధుగా ఆడటం, నేను సోదరుడు చందర్ కలిసి ఆడటం, మావాడవడవడ నా మీద ఎక్కి 4 సార్లు కొట్టింది. ఒక యాదవ సోదరుడు. ఈసారి దీనికి రాజకీయ వేదిక కాకుండా చిన్నారులు యువకులు వీడే ఆడుకోవాలని, అదే మాదిరిగా శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా కొడతా ఉన్నా. ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెదజిల్లాలి, కోరుకున్న కోరికలు నెరవేరాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి. సామరస్యంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ మరొకసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై వీర హనుమాన్ కి జై, బోలో జై హనుమాన్ కి.
జై బోలో జై హనుమానికి, జై బోలో పోచమ్మకి, జై బోలో జై పోచమ్మకి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ఏలంపల్లి ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటితో పాటు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు శనివారం సాయంత్రం 10 గేట్లను పైకెత్తి 26,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిని కిందికి వదలడంతో ఎడారిలో ఉన్న గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జూన్ 26 నుండి జూలై 27 వరకు మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమ ముగింపు కార్యక్రమం ఆదివారం గోదావరికని అశోక్ నగర్ ఉర్దూ మీడియం ఆవరణలో నిర్వహించారు. ఈ మేరకు జమాత్ ఇస్లామీ హిందూ మహిళా విభాగం సహకారంతో నెల రోజుల ఉద్యమంలో చిన్నారులు గోదావరికని పట్టణంలోని వీధులలో, పార్కులలో, స్కూల్ ఆవరణలో, మసీద్ ప్రాంగణంలో, ఇండ్లలో చెట్లను నాటారు. అలాగే నగర ప్రముఖులు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే, డాక్టర్లకు, నాయకులకు మొక్కలను బహుకరించడం, వృక్షాల ప్రాధాన్యతను వివరించినట్లు ఆర్గనైజేషన్ సభ్యులు తెలియజేశారు. మొక్కలను నాటడమే కాకుండా వివిధ స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్, ఎలక్యూషన్, వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ముగింపు కార్యక్రమంలో పిల్లల డ్రామాలతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వృక్ష సంపద ద్వారా జరిగే అనేక ప్రయోజనాలను చిన్నారులు వివరించారు. పూలు, పండ్లు, ఆకుకూరలు, రకరకాల ఔషధ మొక్కల లాభాలతో పాటు వీటి ద్వారా ప్రకృతి పరంగా కలిగే ప్రయోజనాలను చక్కగా వివరించారు. I am from CIM member. Trees are very important in our life. Trees gives us fresh air to breathe. Trees gives us fruits and vegetables. They gives us wood, paper and medicine. Trees gives us shade. Trees gives us shelter to animals and birds. Trees protect the soil from the erosion. Trees they help organization CIO మిషన్ ప్లాంటేషన్ ఇది నేషన్ వైడ్ ప్రోగ్రాం జరిగింది. జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఈ నేషన్ వైడ్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా ఈరోజు కంక్లూడింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో మేము కాంపిటీషన్స్ కూడా పెట్టాము, పిల్లలు స్పీచెస్ కూడా ఇచ్చారు, ఎలక్యూషన్ పెట్టాము, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పచ్చని చెట్లు స్వర్గానికి మెట్లు ఈ థీమ్తో మనమందరం ఇక్కడ జమ అయ్యాము. ఏక్ బచ్చా ఏక్ పౌదా, 1 బాయ్ 1 ట్రీ ఈ నినాదంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. గోదావరి ఖనిలో నియర్లీ 15 ప్లేసెస్లో నియర్లీ 400 చెట్ల వరకు ఇవ్వడం జరిగింది. యాజ్ గిఫ్ట్గా అయినా సరే చెట్లు నాటడం కూడా జరిగింది. ఇది ముగింపు కార్యక్రమం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఇఖ్రా మరియం. ఈరోజు జరిగే CIO కార్యక్రమంలో నేను చెట్ల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు చెప్పబోతున్నాను. పచ్చని చెట్లు ప్రగతిని మెట్లు. చెట్ల ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం. భూమిపై చెట్ల వలన పచ్చని వాతావరణం పెరుగుతుంది. చెట్లు మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చెట్ల వలన గాలి, నీడ, ఆహారం మరెన్నో లభిస్తాయి. చెట్లు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షిస్తాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను అందజేస్తాయి. చెట్లు
వలన వర్షాలు పడి పంటలు పండుతాయి. చెట్లను రక్షిద్దాం, చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. వృక్ష రక్షతి రక్షతే. ధన్యవాదములు. ఎమ్మెల్యే గారికి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోజున రామగుండం కార్పొరేషన్ కి చెందిన 111 మంది కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,11,12,876 విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పంపిణీ చేసిన గౌరవ రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎక్కడ కూడా పేద కుటుంబం లేకుండా చేయడమే నా లక్ష్యం. అంతర్గం మండలంలో 2 కోట్లతో మరియు పాలకుర్తి మండలంలో 2 కోట్లతో మహిళా భవన్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేస్తాం. ఎంఎస్ రాజ్ ఠాకూర్. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ నగరానికి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ప్రతి నిరుపేద కుటుంబాలకు గుర్తించి తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందే విధంగా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని అమలు చేస్తూ ఈరోజు రైతు రుణమాఫీ నుంచి రైతు భరోసా, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, అదే మాదిరిగా 200 ఉచిత కరెంటు, గ్యాస్, వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల మహిళ ఉచిత ప్రయాణం, దాంతోపాటు ఈరోజు తెల్ల కార్డు 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళు తెల్ల కార్డులు లేవని, వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళ ఎంత కష్టమైనా సరే ప్రతి పేదవాడికి, అర్హత ఉన్నవాడికి తెల్ల కార్డులు ఇవ్వాలని రాష్ట్రంలో 9 లక్షల పైన తెల్ల కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గోదావరి టౌన్లో, కేవలం టౌన్లో అర్బన్ రెవెన్యూ డివిజన్లో ఈరోజు మొదటి దఫా 5,000 రేషన్ కార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అదే మాదిరిగా రామగుండం అంతర్గాం మండల్లో, పాలకుర్తి మండల్లో పూర్తి స్థాయిలో ప్రతి ఊరికి మినిమం 50 నుంచి 60 మంది కొత్త కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మధ్యకాలంలో అప్లై చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా సెకండ్ విడతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమాన్ని గడప గడపకెళ్ళి మా అధికారులు, అదే మాదిరిగా సంబంధిత అధికారులతో పాటు మా నాయకులు ఎవరెవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి గడప తట్టి పిలిచి ఆ కుటుంబాన్ని కలిసి వారికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం. ఆపరేషన్లో సుమారు 8 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 111 మందికి ఇవాళ స్వయంగా వాళ్ళ ఇంటింటికి పోయే కార్యక్రమం చేస్తూ అది కూడా చేస్తూ ఉన్నాం. రామగుండం సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ రామగుండం నాయకులు మెద్రి సారయ్య, తోకల రమేష్, శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు కావస్తున్నా జీతాలు పెంచకపోవడం బాధాకరమన్నారు. జీవో నెంబర్ 22కు గత ప్రభుత్వం గెస్ట్ చేయకుండా వదిలేసిందన్నారు. ఈ నెల 22న హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు జరిగే కార్యక్రమంలో కల్పెల్ ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతుగా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం నియోజకవర్గ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ ప్రతి ప్రాంతంలోని సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సతీమణి, సేవా సమితి చైర్మన్ శ్రీమతి మనాలి ఠాకూర్ గారు ఈ రోజు స్థానిక కాశీపేట గ్రామంలో జరిగిన బొడ్రాయి మహాలక్ష్మి, భూలక్ష్మి మరియు పోచమ్మ విగ్రహ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మనాలి ఠాకూర్ గారు విగ్రహ ప్రతిష్ఠల మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామ ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం మరియు అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం మనాలి ఠాకూర్ గారు మాట్లాడుతూ మనం చేసే పూజలు, సాంప్రదాయాలు ప్రజల ఐక్యతను, మనసులను, బలాన్ని పెంపొందిస్తాయి. దేవతల కృపతో ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరి సంపదలతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. నేను కూడా మీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను అని పేర్కొన్నారు.
ఆపరేషన్ కాగారు నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24న అంబేద్కర్ భవన్ వరంగల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం కరపత్రం పోస్టర్ ఆవిష్కరించారు. వేదిక జిల్లా కన్వీనర్ సమన్వయకర్త ముడిమడుగుల మల్లన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు హాజరై మాట్లాడుతూ మధ్య భారతదేశంలో ఆదివాసుల యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఆపరేషన్ కాగర్ను నిలిపివేసి పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని, తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 24వ తేదీన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే సభను జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లాలోని ఈరోజు విలేకరుల సమావేశం అలాగే పోస్టర్ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ పోస్టర్ ఆవిష్కరణ ప్రధానంగా ఆదివాసులను అంతమొందిస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. ఆదివాసులను అంతం చేయడం కాదు, ఆదివాసి కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడానికే ఆదివాసులను చంపుతున్నారు. అలాగే ఉద్యమకారులను కూడా చంపుతున్నారు. ఉద్యమకారులు ఆదివాసులకు మానవ హననం జరుగుతున్నది కాబట్టి మేము చర్చలకు వస్తామని ఉద్యమకారులు చెప్తున్నప్పటికీ కూడా ఏం పట్టించుకోకుండా మేము కాల్చి చంపుతాము, ఆదివాసులను లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అందులో భాగంగానే తెలంగాణలో అన్ని పార్టీలు, ఒక బీజేపీ పార్టీ మినహా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు ఈరోజు చర్చలు కావాలి, మావోయిస్టులతో మాట్లాడండి, ఆదివాసులను చంపొద్దని చెప్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వినటం లేదు. అదే రకంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, మేము ఆ ఆపరేషన్ ఖగారును మేము చేస్తాము యథావిధిగా అని చెప్తున్నారు. నువ్వు మనుషులను చంపడం కాదా, ఈ దేశంలో ఉన్నటువంటి కుల నిర్మూలన చేయి, ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయి, ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలను పరిష్కారం చేయి. ఆ రకంగా చేయకుండా మనుషులను చంపడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందులో భాగంగానే ఈ తెలంగాణలో జరిగే భారీ బహిరంగ సభకు వరంగల్లోకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మేము ప్రజా సంఘాలకు, ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్య భారతంలో ప్రధానంగా బస్తర్లో లక్షలాది సాయుధ బలగాలను దింపి దాన్ని ఒక పెద్ద కంటోన్మెంట్ ఏరియాగా మార్చారు. అక్కడ ఆదివాసుల జీవించే హక్కు, జీవనోపాధి హక్కు పూర్తిగా ప్రమాదంలో పడినాయి. 2024 జనవరి 1 నుంచి మంగ్లీ సోడి నుంచి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పటి వరకు 70 ఎన్కౌంటర్లో 600 పైగా హత్యలు మావోయిస్టులు ఆదివాసులకు జరిగినాయి. ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జితో కానీ హక్కుల సంఘాలతో విచారణ చేయనివ్వడం లేదు. అక్కడ ఒక నరసంహారం కొనసాగుతున్నది. తను నరసంహారం చేస్తూనే అదే బీజేపీ పార్టీ హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో నరమేధ పేరుతో మావోయిస్టులు చేస్తున్నట్టుగా ప్రచారం కూడా చేస్తున్నది. ఇవన్నీ కూడా కేవలం 70 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కోసం ప్రభుత్వం చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని ఒక 52 సంఘాలు కలిసి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికగా ఏర్పడి ఇప్పటికి మనం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం సభలు, సమావేశాలు, ఆందోళనలు, ర్యాలీలు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రధానంగా వరంగల్ అంబేద్కర్ భవన్లో 24 ఆగస్టు 24న సభ చేస్తున్నాం. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్, తర్వాత నాయుడు రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే, తర్వాత దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తర్వాత సిపిఎం పార్టీ నుంచి జాన్ వెస్లీ, తర్వాత సిపిఐ నుంచి కూననేని సాంబశివరావు, అదేవిధంగా న్యూ డెమోక్రసీ జేవి చలపతిరావు, తర్వాత మాస్టర్ పార్టీ నుంచి కోటి రంగారావు, తర్వాత సిపి నుంచి మల్లెవెల్లి ప్రభాకర్ రావు, కె విశ్వనాథ్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ నరసింహారెడ్డి, ప్రొఫెసర్ వెంకటనారాయణ, అదేవిధంగా తుడుందెబ్బల నుంచి గోడం గణేష్, తర్వాత ఆదివాసుల పక్షాన సోరీ ఛత్తీస్గఢ్ నుంచి హక్కుల కార్యకర్త మాట్లాడుతుంది. అదేవిధంగా బేలబాటియా వస్తుంది. తర్వాత కుల నిర్మాణ పోరాట సంఘం నుంచి ఊరు అభినవ్, తర్వాత పౌరకుల సంఘం నుంచి నారాయణరావు, అదేవిధంగా తుడుందెబ్బ నుంచి రమణ లక్ష్మయ్య, అదేవిధంగా ఏఎఫ్టియు నుంచి రత్నకుమార్ గారు, అందరం
వక్తలుగా మాట్లాడతాం. ఇది ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. 5 తర్వాత ఒక 1/2 కిలోమీటర్ మాత్రం ఊరేగింపు ఉంటుంది. దీంట్లో ప్రజలందరూ పాల్గొని ఏదైతే నోరు లేని ఈ దేశ మూలవాసుల ఆదివాసుల మీద ప్రభుత్వం యుద్ధం చేస్తుందో, యుద్ధంలో వాళ్ళందరూ చనిపోతున్నారు, హత్యకు గురవుతున్నారు. దాన్ని నిరసిస్తూ మనం ఖచ్చితంగా ఈ ఆదివాసుల మద్దతుగా ఈ సభను నిర్వహించాలనుకున్నాం. ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, విద్యార్థులకు, మేధావులకు అందరికీ పిలుపునిస్తున్నాం. అదే కాకుండా మోడీ, అమిత్ షాల ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆపరేషన్ కాగా యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాలని, జరుగుతున్న మారణ హోమాన్ని, నరసంహారాన్ని ఆపివేయాలని వేదిక తరఫున డిమాండ్ చేస్తూనే అసలు ఇప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి కాగారిని ఎందుకు ఆపాలంటున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరమైనా సరే ఎవరు ఉద్యమాలు చేసినా, నేరాలు చేసినా న్యాయస్థానాలు శిక్షిస్తాయి. అది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్న విధులు, బాధ్యతలు. అట్లా కాకుండా పాలకులని మేము అంతమొందిస్తాం, నిర్మూలిస్తామంటే పాలకులు పోలీసుల మాట్లాడుతున్నారా, పోలీసులు పాలకుల భాష మాట్లాడుతున్నారా మనందరం అర్థం చేసుకోవాలి. కానీ మన దేశంలో ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయి ఏది న్యాయమో కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే న్యాయస్థానాల్లో శిక్షలు విధించాలి, లేదంటే న్యాయస్థాన పరంగా విచారణ జరిపించాలి. ఈ ఆపరేషన్ కాక ఆపాలి, ఈ నరసంహారాన్ని ఆపాలి. ఏదైతే 70 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉందో కొద్దిమంది కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ఈ దేశ మూలవాసులను, ఆదివాసులను హత్య చేసే అధికారం ఎవ్వరికి కూడా మన ప్రజాస్వామ్యం ఇవ్వలేదు, రాజ్యాంగం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే బండి సంజయ్ అన్నట్టు మేము చంపేస్తాము లేకపోతే మేము కొనసాగిస్తామంటే ఇది సరైన విధానం కాదు. మీరు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా చంపేస్తామనంటే కాదు. చంపేసే అధికారం ఎవరికి లేదు, రాజ్యాంగం ఎవరికి లేదు. మీరు చంపుతానంటే మీరు నేరస్తులే. మీరు చంపుతామనంటే ముందు దిగిపోయి అదే లక్ష్యంతో మీ మేనిఫెస్టోలో పెట్టుకుని రండి. మావోయిస్టులను, ఆదివాసులను నిర్మూలిస్తాం, అంతమందిస్తాం, కార్పొరేట్లకే కనీసం అప్పగిస్తామని ఆ లక్ష్యంతో, ఆ ఎజెండాతో ముందుకు రండి. ప్రజలు ఓట్లు ఇస్తారో చూద్దాం. అట్లా కాకుండా ఓట్లకు వచ్చినప్పుడు ఒక ఎజెండా, ఓట్లు అధికారం సంపాదించుకున్నాక నేను నిర్మూలిస్తున్నాను అనేది సరైనది కాదు. కానీ ఇప్పటికైనా సరే ఇప్పటికి 5 నెలలుగా మావోయిస్టులు చర్చల మీద, అది పేపర్లు రాసి చర్చలు సిద్ధమంటుంటే కూడా సిద్ధం కావట్లేదు. కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు చర్చలు సిద్ధమన్నాడు. మొన్నగా 2023 డిసెంబర్లో అక్కడున్న స్థానిక బీజేపీ ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమంది షరతు విధించింది. కార్పొరేట్ల రవాణా వ్యవస్థకు ఆటంకం లేదు. చర్చలు అన్నది మీరు ఇప్పుడు చర్చలు మీరు చేయమని ఎందుకంటున్నారు? ఏ ప్రభుత్వమైనా చర్చలు చేసింది. 2004లో రాజశేఖర ప్రభుత్వం చర్చలు చేసింది. మావోయిస్ట్ పార్టీ అనేది రాజకీయ పార్టీ. అది ఉగ్రవాదులు కాదు, లేదా లంపెన్ సెక్షన్ కాదు, వాళ్ళు హంతకులు కాదు. ఇప్పటికైనా సరే నిషేధం ఎత్తివేసి వాళ్ళతో చర్చలు తప్పి మధ్యపడతంలో కాదు, దేశంలో ఒక శాంతియుతమైన ప్రజాస్వామ్య పరిస్థితులు కొనసాగించాలని చెప్పి ఆ డిమాండ్తో ఆగస్టు 24న జరుగుతున్నటువంటి బహిరంగ సభను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుని బాటలు నడవాలని సూచించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఏలంపల్లి ప్రాజెక్టు పెరిగిన వరద ఉధృతి. తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు 4687 కొత్త తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్. ఈ నెల 22న ప్రజాభవన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొని మద్దతు తెలపాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కు వినతి పత్రం అందజేసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.